పశ్చిమాసియా రణరంగంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య 6 నెలలుగా సాగుతున్న యుద్ధంలోకి సౌదీ అరేబియా అధికారికంగా ప్రవేశించింది. ఇట్స్ అఫీషియల్ నౌ. తమ దేశంలోని చమురు కేంద్రాలపై ఇరాన్ అనుకూల వర్గాలు దాడులు చేస్తున్నాయంటూ ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల బలగాల స్థావరాలపై సౌదీ వైమానిక దళం విరుచుకుపడింది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, కానీ మాపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం అని సౌదీ రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ సంచలన ప్రకటన చేశారు. ఖురాన్ ఆయత్లను ఉటంకిస్తూ శత్రువులకు స్పష్టమైన రెడ్ లైన్ విధించారు. సౌదీ అరేబియా జరిపిన ఈ వైమానిక దాడులపై ఇరాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడిలో అనేక మంది అమాయక పౌరులు చనిపోయారని, ఇరాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయటం సహించేది లేదని ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ హెచ్చరించారు. నిజానికి ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కాకుండా ఉండేందుకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇన్నాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. దేశాన్ని బిజినెస్, టూరిజం హబ్గా మార్చాలనే తన ఆశయాలకి యుద్ధం పెద్ద విఘాతంగా మారటంతో పాటు చమురు రవాణా మార్గాలు మూతపడి సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఓవైపు ఇరాన్ ప్రయోగిస్తున్న మిజైల్స్, మరోవైపు ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ నౌకలపై దిగ్బంధనం విధించడంతో సౌదీ అరేబియాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ మౌనాన్ని ఇరాన్ వర్గాలు చేతగానితనంగా భావిస్తున్నాయని గుర్తించిన సౌదీ ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యతో ఇరాన్తో పాటు డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు కూడా బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై తమ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.